ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇండియన్ సినిమాపై సౌత్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక తెలుగు సినిమాలు భారీ వసూలు రాబడుతున్నాయి. మలయాళ ప్రాజెక్ట్స్ కూడా సత్తా చాటుతున్నాయి. కానీ తమిళ సినిమాలు రీసౌండ్ చేయడం లేదు. దీంతో అలర్ట్ అయిన మేకర్స్ వచ్చే 6 నెలల్లో 4 క్రేజీ ప్రాజెక్ట్స్ ని బరిలో దింపుతున్నారు. వీటితో అరవ ఇండస్ట్రీ మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తుంది అని ఆశిస్తున్నారు. సౌత్ లో అత్యధిక సినిమాలు ప్రొడ్యూస్ చేసే పరిశ్రమ కోలీవుడ్. ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద 60 సినిమాల సందడి బాగా తగ్గిపోయింది. గడిచిన 6 నెలల్లో 124 తమిళ సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తే వాటిల్లో కేవలం 7 సినిమాలు మాత్రమే హిట్ స్టేటస్ ని అందుకున్నాయి. దీన్ని బట్టే కోలీవుడ్ సక్సెస్ రేటు ఎలా ఉందో అర్థమవుతుంది. అందుకే అలర్ట్ అయిన దర్శక నిర్మాతలు సెకండ్ హాఫ్ లో 4 క్రేజీ ప్రాజెక్ట్స్ ని బరిలోకి దింపుతున్నారు. ఇందులో సూర్య కంగువ, విజయ్ గోట్ తో పాటు విక్రమ్ తంగలాన్, రజనీకాంత్ కూలీ సినిమాలు ఉండడం విశేషం. సూర్య హీరోగా తెరకెక్కిన కంగువని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు శివ. ఇప్పటికే షూటింగ్ పూర్తవడంతో అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా 38 భాషల్లో విడుదల చేయబోతున్నాడు. ఫ్యాంటసీ జానర్ లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ ప్రాజెక్టు పై సౌత్ తో పాటు నార్త్ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే బిజినెస్ కూడా స్కైని టచ్ చేస్తోంది. కోలీవుడ్ లో భారీ ధరకి అమ్ముడుపోయిన కంగువ 2 తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లకు బిజినెస్ డీల్ క్లోజ్ చేసుకుంది. హిందీలో కూడా ఈ సినిమాకి భారీ డిమాండ్ కనిపిస్తోంది. దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా గోట్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో విజయ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూపించని కొత్త కథని ఈ సినిమాలో చూపించబోతున్నారట. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 5న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. విజయ్ కెరియర్ లో రాబోతున్న లాస్ట్ సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా భారీ బజ్ ఉంది. సౌత్ నార్త్ లో గోట్ రీసౌండ్ చేయడం గ్యారంటీ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. పొన్నియిన్ సెల్వన్ తర్వాత విక్రమ్ చేసిన లేటెస్ట్ సినిమా తంగలాన్. కోలార్ గోల్డ్ ఫీల్డ్ కార్మికుల జీవిత కథ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించాడు పారంజిత్. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించబోతున్నాడు విక్రమ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పేలింది. తాజాగా వచ్చిన ట్రైలర్ భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో విక్రమ్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. జైలర్ తో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమా చేస్తున్నాడు. గోల్డ్ మాఫియా కాన్సెప్ట్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు తలైవా. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. లోకేష్ మేకింగ్ కి రజనీ స్టైల్ యాడ్ అయితే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు క్రిటిక్స్. అందుకే నేషనల్ వైడ్ గా ఈ సినిమాపై కూడా భారీ చర్చ జరుగుతోంది. మొత్తానికి 2024 ఫస్ట్ హాఫ్ ని లైట్ తీసుకున్న కోలీవుడ్ స్టార్స్ సెకండ్ హాఫ్ లో సత్తా చాటాలని చూస్తున్నారు. 4 క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియాపై దండయాత్ర